రౌండ్ రూల్స్ ఏంటో చెప్తాను. మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీ డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి రావచ్చు. క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్పడానికి మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. కొంచెం టైం ఎక్కువ ఇవ్వచ్చు కదా. కొంచెం టైం ఎక్కువ ఇస్తే నెక్స్ట్ షో స్టార్ట్ అయిపోతుంది మన ఛానల్లో. మీ టీం పేరు యాజ్ ఇట్ ఈస్ గా మీ సీరియల్ పేరే. రావోయ్ చందమామ టీం, ఆర్సీఎం, గువ్వా గోరింకా టీం, మరి జీ స్క్వేర్. జీ స్క్వేర్ అంటే గూఢచారు అనుకుంటారేమో. గువ్వా గోరింకా టీం కి చాలా ఎనర్జెటిక్ ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ రావోయ్ చందమామకి డైనమిక్ ఆడియన్స్ ఉన్నారు. సో మీ టీం నుంచి ఇద్దరు రావాలి ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి. ఎవరిద్దరు వస్తారో రండి. క్వశ్చన్ ఏంటక్క, దాన్ని బట్టి ఇద్దరం ఎవరు రావాలో డిసైడ్. నువ్వు పరీక్ష రాయడానికి స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు నీకు ముందే ఇచ్చేస్తారు ఏంటి పేపర్? కాదు కదా అక్క, ఇది కూడా ఒక రకమైన స్కూలే. అయితే వీళ్ళిద్దరు వస్తారు, పోండి. వీణా అండ్ భావన రెడీగా ఉన్నారా? Yes. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇంటి పని అనగానే మనకి గుర్తు వచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వంట చేయడం. ఎస్, రైట్ ఆన్సర్. వంట. డస్ట్బిన్. చెత్తబుట్ట లేదు. గిన్నెలు తోమడం. అంట్లు తోమడం. నంబర్ 4 రైట్. బట్టలు ఉతకడం. నంబర్ 3 రైట్ ఆన్సర్. పిల్లలకి స్నాక్స్ రెడీ చేసుకోవడం. పిల్లలు అల్లరి. నంబర్ 14 రైట్. ఐరన్ బాక్స్. 11 రైట్ ఆన్సర్. కుట్టుకోవడం లేదు. గొడవలు. నంబర్ 6 ఇచ్చేయండి. అమ్మా నాన్న. ఆడవారు మగవారు. నంబర్ 1 రైట్ ఆన్సర్. క్లీనింగ్. ఇల్లు శుభ్రం చేయడం. నంబర్ 5 రైట్. వంట మనిషి. ఎస్, రైట్ ఆన్సర్. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. గాయాలు నీరసాలు అంట. సెలవు రోజులు ఆదివారం. సాంగ్స్ వింటూ చేయడం. పండగలు ఫంక్షన్లకి ఇల్లు. పెద్దవాళ్ళకి సేవ చేయడం. బంధువులు రావడం. 7,10,000. పని మనిషి అనే టాపిక్ వచ్చింది కాబట్టి మోస్ట్ ఇంట్రెస్టింగ్. మనకందరికీ కూడా ఇళ్లలో మోస్ట్ ఇంపార్టెంట్. అందులోను వర్క్ కి బయటకు వచ్చేటువంటి ఆడ లేడీస్ కి ఇంకో ఆడ లేడీ సపోర్ట్ చాలా కావాలన్నమాట. అవసరం. లీవర్ గుండె వచ్చేది మనకి. సో ఇప్పుడు ఒక చిన్న పని మనిషి ఎలా ప్రవర్తిస్తుంది ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ పనిచేస్తే పక్క ఇళ్లలో కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుందో చూద్దాం. అమ్మగారు బాగున్నారేటి? తెలుసా వాళ్ళ ఇంట్లోని వాషింగ్ మిషన్ కొనుక్కున్నారు, మీ ఇంట్లోనే ఏమీ లేదు. మీ ఆయనకి చెప్పచ్చు కదా, వాళ్ళు ఎంత బాగుపడిపోతున్నారు. కట్ల లోపల డబ్బులు దాచేస్తున్నారు తెలుసా. సర్లే, మనకు చాలా పని ఉంది. ఇంతసేపు ఏం చేసావు? అయ్యో చాలా పని ఏడ్పించుకొని తినేస్తున్నామ్మా. మీరైతే బంగారులో చూసుకుంటారమ్మా. టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, వంట చేస్తే అన్ని మీరే చేసుకుంటారు. బిర్యానీ చేశాను, కొంచెం తినేసి. అమ్మా మీకు విషయం తెలుసా, వాళ్ళ ఇంట్లో బోల్డ్ అంత బంగారం కొనేసేసుకుని వాళ్ళ ఆఖరిలో దాచేసుకుంటూ ఉన్నారు. మీరేమో ఏమి కొనుక్కోవట్లే, మీ ఆయన ఏమి కొనివ్వట్లేదు. నేను కూడా కొనేసాను, అక్కడ లాకర్లు పెట్టాను. వాళ్ళు డైమండ్లు తెచ్చుకున్నారటమ్మా. నేను నా హస్బెండ్ కి చెప్తా. మరి చెప్పండి, ఆయన ఏమో పని మాలోళ్ళగా అలా ఉండిపోతారు, మీరేమో పట్టించుకోరేటమ్మా. నేను ఇప్పుడు గొడవలు పెట్టుకుంటా అతనితో. అమ్మగారు పని అయిపోయి నేను చేసి పెడతాను. ఏంటమ్మా మీరు అంత పని చేసేస్తున్నారు? మీరు అలసిపోతున్నారు చూడండి. గోర్లు బాగా పెంచుకోండి. మీ ఆయన ఏంటమ్మా ఏం పట్టించుకోరు. ఆవిడకి తెలుసా బంగారపు గోల్డ్ రింగులు అన్ని పెట్టిస్తున్నాడు. మీకేమో ఏమీ లేవు, చూడండి ఎలా ఉన్నారో. చూడండి అమ్మా, కనుక్కోండి. మీరేమో బంగారు తల్లిలా ఉంటారు. పుట్టింట్లో ఎంత బాగా చూసుకున్నారు మిమ్మల్ని. ఒకసారి చూస్తారా మీరు గోళ్ళకి? రండి చూడండి ఆవిడ గోర్లు ఎలా ఉన్నాయో. అమ్మగారు మీరు కొత్త కొనుక్కున్నారు కదా, అవన్నీ చూస్తారట. చూడండి. నాకు చెప్పింది. ఎందుకు నా గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నావు? నేను ఎక్కడ బ్యాడ్ గా మాట్లాడాను? చెప్పింది కదా 24 hours నా ఇంట్లోనే ఉంటుంది. నువ్వెక్కడ వెళ్ళిపోతున్నావు? రైట్, నువ్వు చెప్పావు కదా నా గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నావు. నేనేం చెప్పలేదు. అయ్యగారు పేరు ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు కదా, ఆ సంగతే చెప్పానమ్మా. అమ్మగారు మీ ఇంట్లో ఏమైనా పనులు ఉన్నాయా? నేను కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఇలాంటి బ్యూటిఫుల్ గా పని మనిషి మాకొద్దు. ఓ అంటే బ్యూటిఫుల్ కాదా?
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జీ స్క్వేర్ టీం రండి. సరే ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. జాతకం అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లి. పెళ్లి. రైట్ ఆన్సర్. నెంబర్ 10. పుట్టిన పుట్టిన రోజు. ఓకే రైట్. చిలక. చిలక. చిలక జోస్యం. రైట్ ఆన్సర్. నెంబర్ 11. హవళమా. స్టోన్. ఓకే రైట్. కవడ. కవడమా. ఈమె హౌల అన్నాడు, ఇక కవడం. రైట్ ఆన్సర్. పంతులు గారు. పంతులు గారు. రైట్ ఆన్సర్. దక్షిణ. దక్షిణ. నంబర్ 7 చేయండి. పూజలు. నంబర్ 9. రేఖ. రేఖ. చేతి రేఖ. నంబర్ 2. పిల్లలు ఎప్పుడు పుడతారు అది ఉంటుందా? చూడండి అమ్మా, పిల్లలు ఎప్పుడు పుడతారో. లేదమ్మా. రాశి. రాశి ఫలాలు. రైట్. ఓకే చూద్దాం ఏమేమి మిస్ అయ్యారు. పంచాంగం, నవగ్రహాలు, యాడ్స్. నంబర్ 6 మంచి రోజు. 13 టీవీ న్యూస్ పేపర్ లో ఉంటాయి కదా, అది. 9,70,000. ఈ పాప ఏంటి మధ్యలో పిల్లలు పుట్టడం గురించి ఏదో మాట్లాడుతుంది? అంటే అవి కూడా ఉంటాయి కదా అని చెప్పానంటే. చాలా వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. ఏంటంటే ఇప్పుడు గువా గోరింక టీము చేతి రేఖల గురించి చెప్పారు కాబట్టి మీరు హ్యాండ్ చూసి చెప్పాలి ఆవిడికి జాతకం ఎలా ఉండబోతుందో. నాకు అర్థం అయిపోతుంది నీ జాతకం ఎలా ఉండబోతుంది. ఏమి కనిపించట్లేదు. ఆ కళ్ళజోడు తీయండి, కొంచెం కనిపిస్తుంది. త్వరగా చెప్పు బాబు. పక్క పెళ్లి అవుతుంది. పక్క పెళ్ళి అవుతుందా, అక్క పెళ్ళి అవుతుందా? సరే ఓకే, ఈ చేయి చూసి చెప్పు ఏంటో పరిస్థితి. మీరు వంట బాగా చేస్తారు. ఆ మీరు ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారు, చాలా లక్కీ అండి. ఓకే. ఆరోగ్యం బాగుంటుంది. చెప్పు. మీరు 150 ఇయర్స్ బతుకుతారు. మీరు 150 ఇయర్స్ బతుకుతారు. అదేమైనా స్టార్ మహిళ 150+ అనుకుంటున్నావా? ఇది డబ్బులు మీరు మాకు ఎంత ఇస్తారో మీకు అంత రెట్టింపు అవుతుంది. అందుకే మీరు మీ అసిస్టెంట్. ఓకే ఉండండి, ఒక్కళ్ళ జాతకం చూడాలి. భరత్ రా, ఈ భరత్ చేతిరేఖలు చూసి చెప్పు ఎలా ఉన్నాయో. మంచిగా చెప్పు, డబ్బులు ఇస్తా. ఈ జన్మలో 7 feet ఉన్నాడు, నెక్స్ట్ లో 3 feet పక్కా. అంటే ఆ జన్మకి ఈ జన్మకి తగ్గిపోతుంది అంటారా? అంటే ఈ జన్మలో ఏం దొరుకుతుంటుందో అర్థ జన్మలో అది దొరకదు అంటారు. ఒకసారి భావనకి ఏమైనా చూస్తారా? నాకు పెళ్ళి అవుతుందో లేదో చెప్పండి. ఆవదు అనుకుంటా. ఆయేలాగా చూడండి. శని వచ్చేసి ఒకే శని ఉంటారు. మీ ఇదిలో 2 శని ఎంటర్ అయ్యారు. పెళ్లి అవడం చాలా కష్టం. అదికి దోష పరిహారం చేయాలి. మన అందరినీ ఇంటికి పిలిచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇస్తే మా ఆయన అడిగి చెప్తాను. వాళ్ళ ఆయన అడిగి చెప్తాంట. నో ప్రాబ్లం. పెళ్ళి అవ్వదన్నారు, వాళ్ళ ఆయన అడిగి చెప్తానంటున్నారు. అవునా? అవును. ఇప్పుడు పెళ్లి అవ్వలేదన్నారు, సెకండ్ పెళ్లి గురించి అడుగుతున్నారు మీరు. అంటే మీరు పెళ్ళి ఆగిందా అని అన్నాను, మీరు ఆగలేదు అన్నారు. అది నైస్, బాగుందండి, వెరీ నైస్. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా గువ్వా గోరింక టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు.